ఇవాళ మన వాసమ్మలో రకరకాల విషయాల మీద మనం తెలుసుకుంటున్నాము. మీ అందరు కూడా కొత్త బ్యాచ్ వచ్చాక కూడా చాలా కొత్తవి తెలుసుకున్నారు ఇక్కడ జరిగేవన్నీ. ఇవాళ మనకి అక్టోబర్ 13 నుంచి 17 వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు మనకి దేశం మొత్తానికి ఒక అంటే సిపిఆర్, కార్డియో పల్మనరీ రెస్పిరేషన్ రీసర్చిటేషన్, దాని మీద అందరికీ ఒక అవేర్నెస్ రావాలి, అవగాహన రావాలి. మనం రోజు పేపర్లో చూస్తున్నాం కదా, ఒక జిమ్కి వెళ్ళారు చేస్తూ పడిపోయారు చచ్చిపోయారు, ఒక స్నానంకి వెళ్ళారు అక్కడ పడిపోయారు చనిపోయారు, ఇంట్లోకి మెట్లెక్కుతున్నారు చనిపోయారు, లేకపోతే ఏదో మాల్లోకి వెళ్ళారు చనిపోయారు. ఇట్లాంటి చాలా వింటున్నాము చూస్తున్నాం, పేపర్లో వస్తుంది. మనకు తెలిసిన వాళ్ళకి కూడా చాలా మందికి ఇలాంటి బాధ కలుగుతుంది. కానీ అలాంటిది జరిగినప్పుడు మనం సేవ్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు ఏంటనేది మనకి డాక్టర్ సమరం గారు, అందరికీ తెలుసా, నేను డాక్టర్ సమరం గారి భార్యని, వాసమ్మేళ సెక్రటరీని. డాక్టర్ గారు దీనిలో చాలా నిష్ణాతులు. అందుకని ఎవరితోనో కాదు, డాక్టర్ గారితోనే మనం చెప్తే నేర్చుకోవాలి అని చెప్పి నేను అనుకుని మనం అందరం ఇలా పెట్టుకుందాం అని చెప్పి రామాంజన్ గారితో మాట్లాడాను. మీ అందరికి ఫస్ట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. అదేని మైక్ డాక్టర్ గారికి ఇస్తున్నాను. డాక్టర్ గారు చెప్తారు. డాక్టర్ గారు నేషనల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేషనల్ జాతీయ అధ్యక్షులుగా 2010లో చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మన రెడ్ క్రాస్ దీనికి డాక్టర్ గారు చైర్మన్గా ఉన్నారు. ఇదే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ గారు ఐఎంఏ డాక్టర్స్ అందరికీ లీడర్. డాక్టర్ గారిని అందరం వెల్కమ్ చేద్దాం. అందరికీ నమస్కారం. ప్రభుత్వం భారతదేశం ఆరోగ్య శాఖ భారతదేశం అంతటా కూడా ఈ నెల 13వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు సిపిఆర్ అనే కార్యక్రమం మీద అవగాహన కలిగించాలని ఉద్దేశించింది. మా రెడ్ క్రాస్ సంస్థ కూడా ప్రభుత్వం వారితో సహకరిస్తూ ఈ కార్యక్రమం చేపడతాం. మనకి ఈ సిపిఆర్ అనేది ముఖ్యంగా ఏంటంటే, అకస్మాత్తుగా గుండె ఆగిపోయి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులని తిరిగి ప్రాణం పోయి, మామూలుగా ప్రాణాలు నిలబెట్టే ఎవరు? డాక్టర్లు, అంతే కదా, డాక్టర్లు. అలాగే హాస్పిటల్స్ లేకుండా డాక్టర్లు కాకుండా కూడా మనం కొన్ని సందర్భాల్లో విపత్తు, చాలా అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్ కాదు, నర్సు కాదు, అక్కడ హాస్పిటల్ లేదు, ఏం లేదు, రోడ్డు అవ్వచ్చు, ఒక నది ఒడ్డు కావచ్చు, ఒక సముద్రం ఒడ్డు కావచ్చు, ఒక గ్రౌండ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వాళ్ళందరూ సడన్ పడిపోతే, గుండె ఆగిపోతే వాళ్ళని ఆ పక్కన్న వ్యక్తి, అక్కడున్న వ్యక్తి రక్షించాలి. ఇది ఎట్లా సాధ్యం? డాక్టర్ కాదు కదండి, డాక్టర్ గారు ఇప్పుడు ఎలా చేస్తారు అంటారు. కానీ సాధ్యమే. ఎప్పుడైనా సడన్గా మనిషి కొలాప్స్ అయిపోతే, ఎవరికైతే సిపిఆర్ అనే టెక్నిక్, ఆ చిన్న చిట్కావే, ఆ టెక్నిక్ చాలా చిన్న చిట్కా. మనకి చిట్కా వైద్యాలు అంటాం కదా, ఆరోగ్యాన్ని సిపిఆర్ అనేది కూడా చిట్కా. కానీ ఆ చిట్కాతోనే ప్రాణాలను నేర్పవచ్చు. అంచేత ఆ చిట్కా వైద్యం మీకు చెప్పదలుచుకున్నా. ఈ చిట్కా వైద్యం తెలిస్తే ఎవరికైతే సడన్గా గుండె ఆగిపోయిందో, ఎవరికైతే ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందో, మీరు వాళ్ళని రక్షించవచ్చు. ఇది తెలిసిన వాళ్ళు దాదాపు ఆ సిపిఆర్ చిట్కాతో 60 నుంచి 80% మందిని బ్రతికించవచ్చండి. ఒకళ్ళిద్దరు కూడా కాదు, 60 నుంచి 80% మంది. అది తెలియకపోబట్టే మన వాళ్ళు
మన ఆత్మీయులు, అలాగే కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు మీరు వినే ఉంటారు చాలా సందర్భాల్లో మనతోనే నడుస్తుంటారు, సడన్గా కొలాప్స్ అయిపోతారు. ఇంట్లో ఉంటారు, కుర్చీలో కూర్చుని ఉంటారు, అలాగా కళ్ళు తేలేసి చనిపోవడం జరుగుతుంది. మీరు పేపర్ చూసింటారు, క్లాస్ రూమ్లో పాఠం చూస్తూ టీచర్ గారు అలా పడిపోయారు, ప్రాణాలు కోల్పోయారు. ఒక విద్యార్థి మన పరీక్ష రాస్తూ ప్రాణాలు 16 కుర్రవాడు ప్రాణాలు కోల్పోయాడు. మొన్నే 3 రోజుల క్రితం ఎస్ఆర్ఐ కాలేజీలో వాకింగ్ చేస్తూ అలా పడిపోయాడు, ప్రాణాలు కోల్పోయాడు. ఇంతమంది ఇలా పెద్దవాళ్ళు కూడా మహాత్ములు, మరి మనకి ఎంతో ఆత్మీయులైన వాడు ఇలా ప్రాణం కోల్పోవడం జరుగుతుంది. అలా జరిగే పక్కన ఉండి ఈ సిపిఆర్ టెక్నిక్ తెలిసారు. ఇప్పుడు రోడ్డు మీ సాధారణంగా ఎవరికి ఇది చేయాల్సి వస్తుంది అంటే, ఇప్పుడు చాలామందికి బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఉంటుంది కదా. బీపీ కానీ షుగర్ కానీ కొలెస్ట్రాల్ కానీ ఉంటుంది, కానీ ఉన్నది తెలియదు. దానివల్ల కాంప్లికేషన్లు వచ్చే వరకు మనకు తెలుసుకోవసరం. కానీ ఆ కాంప్లికేషన్లు బయటపడకుండా ఈ బీపీకి, షుగర్కి, కొలెస్ట్రాల్కి ఉండే కాంప్లికేషన్ ఎలా ఏమీ లేకుండా సన్నగా హార్ట్ అటాక్ వచ్చింది, సన్నగా గుండెపోటు వచ్చి టప్పని అయిపోతుంది, గుండె అయిపోతుంది, కార్డియాక్ అరెస్ట్. అదేంటండి నిద్రపరాలు తిరుగుతున్నారు, బాగా 1 గంట కింద బయటకు వచ్చినాయండి, ఇప్పుడు పోండి ఒక నమ్మలేకుండా ఉంటారు. అతనికి బీపీ తెలియదు, షుగర్ తెలియదు, కొలెస్ట్రాల్ ఇలా ఉన్నాడు, సడన్గా గుండె అయిపోతుంది, సడన్గా. కానీ అలా అకస్మాత్తుగా గుండె అయిపోయినాడు గుర్తించి 3 నుంచి 5 నిమిషాల్లో మనకు గుండెకి మసాజ్ చేస్తే మళ్ళీ 3 నుంచి 5 నిమిషాల్లో వాడు మళ్ళీ గుండె ఆట బలుగుతుంది. కానీ 3 నుంచి 5 నిమిషాల్లోనే మనం అతనికి గుండె అయిపోయింది, ఊపిరి అయిపోయింది తెలుసుకుని వెంటనే కార్డియాక్ మసాజ్ చేయాలి. అలాగే సడన్గా మేడ నుంచి కొంత తిరిగి పడిపోతాయి కింద, ఆ పడ్డ దెబ్బకే ఒక్కోసారి గుండె అయిపోతుంది. మెదడేం అవసరం పనిలా, ఆ దెబ్బకి పెద్ద దెబ్బకే గుండె అయిపోతుంది. అలాగే మామూలుగా నది స్నానానికో లేకపోతే సముద్ర స్నానానికి వెళ్తారు. ఆ స్నానానికి వెళ్ళినప్పుడు నీటిలో మునిగిపోతారు, ఈత సరిగ్గా రాదుగా, నీళ్ళు మునిగిపోతే వాడు మునిగిపోయి లాగి బయటకు వస్తే అప్పటికే వాడు ప్రాణాలు పోయి ఉంటాయి. చూస్తున్నారు పేపర్లు కృష్ణాది స్నానానికి వెళ్ళారు, ఆ కుర్రాళ్ళు 3 వెళ్ళారు, 3 ఒకరు బయటపడ్డారు, తక్షణ చచ్చిపోయారు అంటారు. సముద్ర స్నానానికి వెళ్ళారు, చచ్చిపోయారు. అక్కడ నీళ్లు తాగేసి చచ్చిపోయారు. నీళ్లు తాగడం వల్ల కాదు, పాడు కాదు. ఎప్పుడైతే నీటిలో మునిగిపోతారో 3 నుంచి 5 నిమిషాల కంటే మించి 3 నిమిషాల కంటే 5 నిమిషాలు మించి నీటిలో మునిగి ఉంటే ఊపిరి ఆడక ప్రాణం పోతుంది. గుండె ఆడాలన్నా కూడా గాలి ఆడాలి. నీటిలో మునిగిపోతే గాలి ఆడదుగా, ఆడుతుందా? ఆడదు కదా. గాలి ఆడకపోవడం వల్ల గుండె అయిపోయింది. అంచేత తెలియకుండా గుండె ప్రాబ్లం ఉన్నవాళ్ళు, పైనుంచి కింద పడ్డవాళ్ళు, మ్యారేజ్ నుంచి కింద పడ్డవాళ్ళు, రోడ్డు మీద వెళ్తుంటే మధ్య నడిచి వెళ్తుంటే ఒక లారీయో ఒక కారో ఢన్నను గుద్దే ఒకసారి ఎగిరి పడతారు. పడ్డ దెబ్బకు గుండె అయిపోతుంది. గుండె పడుకు ఆన్ ది స్పాట్ డైడే. దెబ్బలు తెచ్చిపెట్టి అనుకుంటాం, కాదు, ఆ దెబ్బ ఒక్క ఊపిరి పడి కింద పడే పెద్ద దీనికి వాడు చనిపోవడం జరిగిపోతుంది అన్నమాట. అంచేత గుండె జబ్బు ఉండి తెలియకుండా గుండె జబ్బు ఉన్నవాళ్ళు, లేకపోతే పై కింద పడ్డవాళ్ళు, లేకపోతే ఏమో ఏదైనా యాక్సిడెంట్ అయిన వాళ్ళు, తర్వాత మరి ఒక్కోసారి ఉరిపోసుకుంటారు. కొంది మనం చూస్తాం, ఉరిపోసుకొని ఎందుకు చనిపోయారు వాళ్ళు?
ఉరిపోతుంది, గాలి వెళ్ళదు కదా. గాలి అందరికల్లా 3 నిమిషాలు 5 నిమిషాలు వాడు ఉరికి అలాగే వేలాడితే గాలి అడక ప్రాణం పోతుంది. ఇలాంటి గుర్తించుకోండి. వెంటనే తీసేసి బండ తీసి చక్క మీరు కార్యమని చేస్తే అంతా ఆ గుండె అయిపోయింది, ఊపిరి అయిపోయిన కూడా మళ్ళీ వాడు బతికి బయటపెడతారు. ఈ రకంగా పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మనం ప్రాణం పోయవచ్చు. అర్థమైందా? అంచేత అలాగే ఎలక్ట్రిక్ షాక్, కరెంటు మనం తెలియకుండా వైర్ ముట్టుకుంటాం, మరేదో పని చేస్తారు ఎలక్ట్రిక్ వైర్, ఆ తగులుతుంది. ఎలక్ట్రిక్ షాక్ కూడా ప్రాణం పోతుంది, జంప్ అంటుంది, అనగానే గుండె అయిపోతుంది. ఆగుతుందా? కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయాడు లేరా? ఉన్నారు కదా. అదే కరెంట్ షాక్ కూడా అది ఎన్ని పరిస్థితుల్లో సడన్గా ఇది అనేది సడన్గా జరిగి అలా జరిగినప్పుడు వాళ్ళని రక్షించే పద్ధతి సిపిఆర్. దీనికి ముందు మనం రోడ్డు మీద వెళుతున్నాం, రోడ్డు మీద మనిషి మన కాళ్ళ మీద పడిపోయాడు, లేదా పడుతున్నాడు, అప్పుడు ఉండేది ఎవరు పక్కన వాళ్ళు లేరు, మనిషి పడిపోయాడు. పడిపోతే వెంటనే ఏం చేయాలంటే, ఏమిటి ఇదేంటి సుడలు పడిపోయాడా లేకపోతే ఏమిటి అయిపోయిందని తెలుసుకోవాలి. అంటే ముందు వెంటనే మనకేంటంటే అంబులెన్స్ కావాలి కదా, 108 పంపించండి. అంచేత మీరు మనిషి చూడగానే మీ మనసులో ఏమాలంటే వీడిని ఏమైనా మనం రక్షించాలి అనిపించాలి. అంచేత వెంటనే మీరు ఏం చేయాలంటే, మీరేమనంటే, హలో మీరు ఎవరికి ఉన్నారు, రండి ఒకసారి రండి, అంబులెన్స్ పిలవండి అని ఒక కేక వేయాలి. ఇంట్లో మీరు ఎవరన్నా పడిపోతే, అమ్మా ఒకసారి రా, అక్కయ్య ఒకసారి రా, అందయ్య ఒకసారి రా అని అరుస్తారా? మీరు ఒక్కడే హ్యాండిల్ చేయరు కదా, పిలుస్తారు ఇంకోటి. హెల్ప్ కావాలి. ఏమైనా పడిపోతే మీరు ఏం కాము ఊరుకోరు, మీరు పిలుస్తారు. అంటే ఫస్ట్ ఏంటి, సహాయం కోసం ఒకరిని పిలవడం. అది సిపిఆర్ చేసేవాడు చేయాలంటే ముందుగా హెల్ప్ కోసం పిలవడం చేయాలి. ఇక అయిపోయాక మనిషి ఇలా పడిపోయి ఉన్నాడు, పడిపోయి ఉంటే ఈ మనిషికి మరి శ్రోతం వడదెబ్బ కూడి పడిపోయాడా, లేకపోతే తలదిరి పడిపోయాడా, బతుకున్నాడు చనిపోయాడు మనకు తెలియదు. మనం సిపిఆర్ చేసి ఎవరు చేస్తామని చెప్పాం, సిపిఆర్ ఎవరికైతే గుండె అయిపోయిందో, ఎవరికైతే ఊపిరి గుండె అయిపోయాయో వాళ్ళకి సిపిఆర్ చేస్తాం, అంతేనా? గుండె ఆగిపోయిన వాళ్ళకి, ఊపిరి ఆగిపోయిన వాళ్ళు, చనిపోయిన లెక్కనా కదా, తెలుసు కదా. ఊపిరి ఆడిపోతే గుండె అయిపోతుంది, గుండె అయిపోతే ఊపిరి అయిపోతుంది. చనిపోయిన వ్యక్తి ఏమవుతాయి, ఊపిరి అయిపోతుంది, గుండె అయిపోతుంది, అవును కదా. అంచేత ఆ రెండు ఎలా ఉన్నాయి, మనిషి పడిపోయినప్పుడు హలో ఎవరున్నారు పిలుస్తాము, పిలిచిన తర్వాత పక్క వస్తాం, ఆ మనిషి దగ్గరికి వచ్చి ఆ పడిపోయిన మనిషిని చేస్తుంటే వెలికల పక్క తిరిగి పడుకున్నాడు, మరి బోర్ల పడుకున్నాడు తెలియదు, అతను మాత్రం ఇలా వెల్లికలా పడుకోబెట్టాలి. ముందు మనిషి ఏం చేయాలి, వెల్లికలా పడుకోబెట్టాలి. కుర్చీలో ఉన్నా సరే కింద పడుకోవాలి, నేల పడుకుంటారు. మంచం మీద ఉన్నా సరే గట్టి కాదు, కుక్కి మంచం అయితే లాభం లేదు, మంచం సరిగ్గా మరి ఏదో బయట కానీ వెళ్ళికెలా నేల మీద పడుకుంటారు. ఎందుకంటే బ్రెయిన్ పనిచేస్తేనే మన గుండె కొట్టుకుంటుంది, ఊపిరితిత్తులు కొట్టుకుంటాయి. ఆ సరిగ్గా బ్లడ్ సర్క్యులేషన్ లేదనుకోండి, మెదడుకి తగిన రక్తం వెళ్ళదు. రక్తం వెళ్ళకపోతే రక్తం ద్వారానే ఆక్సిజన్ వెళుతుంది, ప్రాణవాయువు వెళుతుంది. ప్రాణవాయువు అనేది మనకి ప్రాణం పోసేది కదా. ప్రాణవాయు పేరే ప్రాణవు, ప్రాణానికి సంబంధించిన గాలి, ప్రాణగాలి. ఆ ప్రాణగాలి ఎలా వెళ్తే రక్తం ద్వారా వెళ్తుంది. కూర్చుంటే ఆ గుండె ప్రెషర్ సరిపోక మెదడుకు వెళ్తాం. అందుచేత మెదడుకి రక్తం వెళ్ళడం కోసం మనిషిని పడుకోబెట్టాలి, వెల్లికలా పడుకోబెట్టాలి. అయిపోయాక అసలు మనిషి బతుకున్నాడా చచ్చిపోయాడా అది తెలుసుకోవాలి ఫస్ట్. అది వెంటనే ఏం చేయాలంటే మనిషి ఆ పడిపోయిన మనిషిని వెలికలా పడుకోక పిలిచారు. ఒకటేమో హెల్ప్ ఫర్ క్రై అంటాం,
హెల్ప్ కోసం పిలవడం, హెల్పర్ కాల్ గట్టిగా అరుస్తాం, అంబులెన్స్ అమ్మంటాం, ఒకటైపోయింది. ఇక రెండోది ఏంటంటే ఆ మనిషి దగ్గరికి వెళ్ళి చుట్టూతా ఏమైనా కరెంట్ వైర్లు ఉన్నాయా ఏమైనా చూడాలి. ఒక్కోసారి కరెంట్ వైర్ రోడ్డు మీద పడి ఉంటే అంచేత ఎందుకంటే మనం సహాయం చేయమని మనం చావకూడదు, ఏమైనా వైర్లు ఉన్నాయో చూడాలి. ఒకసారి మాత్రం ఒక క్షణం మాత్రం చుట్టూతా చూడాలి మనుషుడు. ఏం లేవు, కరెంట్ వేరు లేదు, మనం సేఫ్ అని తెలుసుకోవాలి. అర్థమైనా? తప్పకుండా. అంతేగాని పడుకురా అని వెళ్ళిపోయి వాడు కరెంట్ షాక్ కూడా పడుకుంటే ఆ వైర్ చుట్టుకుంటే మనకు కూర్చుంటే మనం కూడా చచ్చిపోతాం. అంచేత మనకి సేఫ్ పొజిషన్ ఉందా లేదా అక్కడ అని చూసుకోవాలి. మెయిన్గా అన్సేఫ్ పొజిషన్ ఏంటి? కరెంట్ కదా, అది కరెంట్ లేకుండా. తర్వాత ఏం చేయాలంటే అతను బతుకున్నాడా చచ్చిపోయాడు, బతుకున్నానికి చిహ్నాలు ఏంటి? ఊపిరి తీసుకోవడం, గుండె ఆడడం. అంతే తెలుసుకోవడం కోసం ఆ మనిషికి ఏం చేయాలంటే మనం ఏం చేస్తా, పడిపోయే మనిషిని ఇక ముక్కు ఉంది కదా, నాకు చెప్పాలి, ఈ ముక్కు ఉంది కదా, ఈ ముక్కు దగ్గర తీసుకెళ్ళి చెవిని ఇలా పెట్టాలి. ముక్కు దగ్గర తీసుకెళ్ళి చెవిని ఇలా పెట్టాలి. ఎందుకు ముక్కు దగ్గర చెప్పేయడం అంటే చెవి చాలా సెన్సిటివ్. ఒకటి, గాలి పీల్చి వదులుతూ ఉంటే అది తగులుతుంది. రెండోది సౌండ్, ఊపిరి తీసే సౌండ్ తెలుసు కదా, ఆ సౌండ్. ఇది గాలి తగలేదు, చెవిలో వచ్చా గాలి తగలేదు, ఊపిరి తీసి వదులుతున్నా సౌండ్ రాలేదు అంటే ఊపిరి ఆగిపోయింది. అదే ఇంకా డబుల్ కన్ఫర్మేషన్ అవ్వాలి. ఎందుకని హార్ట్ కూడా తెలియాలి కదా. అంచేత హార్ట్ ఇలా కొట్టుకుని మన పలుసు నాడు చూసారా, మన చేతి నాడు పెట్టుకుంటారు, ఈ నాడి కొట్టుకుంటూ ఉంటే గుండె ఆడుతుంది లెక్క. మరి నాడిక అనేది ఎక్కడ, శరీరం అంతా రక్తం. ఒక బాగా తెలిసే నాడు ఎక్కడంటే ఇక్కడ మీరందరూ కూడా గాలిగొట్ట పక్కన బట్టన పెట్టిన వేలు చూపుడు వేలు రెండు పెట్టుకుని ఇలా అనుకోండి, నెట్టండి, నెట్టుకోండి. ఇప్పుడు పెట్టుకోండి, మీ టక్క చేయి తగులుతుందా? మరి నొక్కేసుకో, కళ్ళు తిరుగుతాయి, రక్తాలుగా తగులుతున్నా చేసుకోండి. గట్టి నొక్కుతుంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ లేక మనకు కళ్ళు తిరుగుతాయి. అర్థమైనా? అంచేత చేయితే కొట్టుకుంటుంటే ఆ మనిషి బతుకున్నాడికి లెక్క, కొట్టుకోవట్లేదంటే అర్థం ఏంటి? గుండె అయిపోయాడు లెక్క. అర్థమైనా? గుండె ఆగి అక్కడ ఇలా పెట్టుకుంటే గుండె అంటే తిరిగి గాలి తీసుకోవడం లేదు, గాలి తీసుకోవడం లేదు, అలాగే గుండె ఆడటం లేదు తెలిసింది. ఇవన్నీ కూడా మీరు ఎంతసేపట్లో 5-10 సెకండ్లలో తెలియజేసుకోవాలి. మీరు ఎన్ని వివరాలు తెలుసుకున్నారు కదా. ముందు పిలిచారు, ఎవరకున్నా రండి అన్నారు, వెంటనే వచ్చారు, బయటలో లేవు. నెక్స్ట్ అంటే ఊపిరి చూశారు, తర్వాత ఇది పట్టుకున్నారు, అన్నీ తేలిపోయి. ఎంత కావాలి? 5 నుంచి 7 సెకండ్లు చాలండి. మనం ఎంత లోపల సిపిఆర్ చేయాలి? 3 నుంచి 5 నిమిషాలు. 3 నుంచి 5 నిమిషాల్లో సిపిఆర్ ప్రక్రియ మొదలెట్టి చేసేయాలి. కానీ మనం చాలా త్వరగా మనం తెలిసేస్తున్నాం, ఊపిరాట్లేదు, గుండె ఆటలేదు, అంతే కదా. అంటే మనిషి చనిపోయినట్టు లెక్క. ఇప్పుడు మీరేం చేయాలంటే ఇక రమేష్ చేయి చెప్తా. ఈ చెయ్యి ఎడం తీసుకుని ఇలా పెట్టుకోండి. అది తీసి ఇక్కడ మన అందరికీ ఈ పైన గుంట ఉంది, ఇక్కడ ఉంది, మధ్యలో బోను, దీన్ని చెస్ట్ బోన్ అంటారు. చెస్ట్ బోన్ ఇక్కడ లావుగా దళసరిగా, ఈ పక్కన ఎముకలు వస్తాయి, ట్రిప్స్ వస్తాయి. ఇక్కడ ఈ ట్రిప్స్ ఇటు మధ్యలో మాత్రం ఎముక ఇంత లావుగా ఒక ఎముక ఉంటుంది, అంటే చెస్ట్ బోన్ లేదా స్కాపులా ఉంది. అది చెస్ట్ బోన్ అంటాం మామూలుగాను. అది దాని దగ్గర ఇలా చేసే దాంట్లో పైన అర్ధభాగం కాకుండా కింద అర్ధభాగం దగ్గర ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది. ఈ చెస్ట్ బోను ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది. దీనికి కింద సగం భాగంలో, పైన కాకుండా కింద సగం భాగంలో ఇక్కడ ఎడం చేయి ముందు ఇలా పెట్టాలి.
ఈ భాగం చూడండి, అరిచేయి ఇది ఇక పెట్టాలి. పెట్టి తర్వాత కుడి చేయి పెట్టు, నువ్వు ఎడది ముందు అది ఎక్క పెట్టాడు కింద అర్ధ భాగంలో ఈ స్టర్నం అంటాం. ఇది చెస్ట్ బోన్, మీకు తీరుగా చెస్ట్, ఇది చెస్ట్ అంటాం కదా, చెస్ట్కి సంబంధించిన ఎముక చెస్ట్ బోన్కి చేరబెట్టి తర్వాత కుడి చేయి పెట్టి అక్కడ దగ్గర చిన్నగా నిజం నొక్కుపోగాను చూడండి ఎలా నొక్కుతున్నారు. అలా నిమిషానికి 100 నుంచి 120 సార్లు నొక్కాలి. చక్కచక్క నొక్కుతుండు. చూసారా, నిమిషానికి 120. ఇది మనిషి కూడా అమ్మ వాళ్ళు నొక్కితే ఎముకలు ఇరిగిపోవా అని అంటారు. ఏమి ఇరిగిపోయినా పర్వాలేదు, ముందు వాడు ప్రాణం వేసి చాలా ఎముకలు అంటుకుంటాయి. అలా చక్కచక్క ఈ చిన్నది చేతులు వంచడం వీలేదు, స్ట్రైట్గా తిన్నగా ఉండాలి, చేతులు చిన్నగా ఉండాలి. చక్కచక్క ఇది చేసే ఒక ఏంటి ఒక 30 సార్లు చేయగానే ఇంకో మనిషి ఉంటే ఇక్కడ అది తల్లెరుండి తల ఇలా వంచి ఇలా వెనక్కి వచ్చి ఈ ముక్కు మూసి నోటికి నోటు బిగించి పెదాలు బిగించి లోపలికి పోదాలి. ఊదేపుడు చేది ఇక్కడ ఈ ఛాతీ లేచిందా లేదా చూడాలి. ఛాతీ లేచిందా, ఎందుకని గాలి ఊస్తే ఊపిరితిత్తులు ఉబ్బుతాయి, అంతే కదా. అందుకని 30 సార్లు చేశాక ఒక సెకండ్స్, ఒక 3-4 సెకండ్లు ఆపాలి. ఆపిన టైంలో ఈ టైంలో రెండో వాడు ముక్కు మూసి నోటికి నోరు అలా బిగించేసి గాలి అని గట్టిగా పోదాలి. ఊతే ఈ ఛాతి ఉబ్బలేదు, గట్టిగా వదిలేడు. ఉబ్బతే నోట్లో నీళ్ళ మునిగివాడు అయినట్లయితే గొంతుకి ఏదో అడ్డుపడలేదు, నాచో లేదా గడ్డో ఇది అడ్డుపడి లెక్క. అప్పుడు వేలు లోపలికి నోట్లో పోనిచ్చి వేలు పెట్టి లాగితే గొంతులోంచి లాగేస్తే గాలి మళ్ళీ ఆడుతుంది. ఆ లాగేసి మళ్ళీ ఒకసారి ఊదితే అప్పుడు చెస్ట్ కలుగుతుంది. అంచేత సాధారణంగా కరెంట్ షాక్ కొట్టినవాడు లేదా బీపీ షుగరు కొలెస్ట్రాల్ ఉండి పడిపోయినవాడు వాడికి ఈ అడ్డం పడ్డం ఉంటే ఉండదు. కొన్ని అన్నం తినేవాడు జరిగింది, కొన్ని భోజనం చేసేవాడు ఏమైనా మాంసం తింటే మటన్ బిర్యానీ తింటుంటే మా ఎంత మొక్కలు ఒక్కోసారి ఇంత మొక్కలు ఉంటాయి మటన్, అది ఒక్కోసారి అడ్డుపడవచ్చు, అప్పుడు కూడా ఇలా జరగచ్చు. అలా కూడా గాలాడక మనిషి పోతాడు. అంచేత ఏమైనా ఉందా అంటే అన్నం తిరిగితే మాత్రం అన్నం తింటుండగా పడిపోయినా, హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడా, ఏమైనా తినేది అడ్డం పడిపోయేదా అనేది మాత్రం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి కేసుల్లో ఈ గాలి 30 సార్లు కంప్రెషన్కి ఒకసారి కూర్చుండాలి. మామూలుగా ఇది రెండో వాడు ఉంటే ఇక పడ్డం 30 సార్లు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అంటూ నొక్కేస్తుంటాడు. 30 ఎరగానే ఆపుతాడు, వెంటనే విరుగుతున్నాడు. ఒకవేళ రెండో మనిషి లేడు, మీరు ఒక్కడే ఉన్నారు, అక్కడ ఎవ్వరు లేరు, మీరు ఒక్కడే అంటే ఇది ఇక్కడ మీరు పోయినా పర్వాలేదు, ఈ కంప్రెషన్ మీద ఆపకూడదు. ఎంత చేయాలి? ఇలా చేస్తుంటే వాడికి గుండె కొట్టుకోవడం మొదలైతే గాలి పీల్చుతాడు. ఎందుకని ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ ఉందో బ్రెయిన్కి రక్తం అందుతుంది, ఆక్సిజన్ అందుతుంది, బ్రెయిన్ పనిచేయడం మొదలెడుతుంది. బ్రెయిన్లోని ఇక నరాలు ఊపిరితిత్తుల్ని ఆడిట్ చేస్తాయి. అప్పుడు ఒక్కసారి అంటాడు. ఎప్పుడు చూడండి ఎవరికైనా ప్రాణం అంటే అలా అంటే అర్థం ఏంటి? మొదలయ్యింది కథ, మళ్ళీ ప్రాణం మళ్ళీ నిలబడింది. అంత మాది అనగానే వెంటనే ఆపేయకూడదు. ఆపకుండా
చేయాలి, ఇంకా ఒక నిమిషాలు కొనసాగించాలి. అప్పుడు బాబు నిప్పుగా ఉందని ఏదో అంటాడు వాడు రెస్ట్లెస్ అయ్యే వరకు కూడా మనం చేస్తూనే ఉండాలి, చేయడం అసలు అర్థమైనా. అలాగా కొంతమందికి దాదాపు అరగంట కూడా చేసే కానీ వాళ్ళు కోలుకోరు, 40 నిమిషాలు చేసేవారు కూడా. మామూలుగా 3 నుంచి 5 నిమిషాలు కోరుకుంటారు, అరగంట పట్టాక 40 నిమిషాలు కూడా కోరుకొని ఉంటారు. మనం చేయలేకపోతాం ఒకటి స్పీడ్గా, ఇంకో మనిషికి అందుకోవాలి. ఎవరు పిలుస్తారు కదా, ఎవరు లేరు, మీరే పడాలి తిప్పదు. ఆ పాట మీరు ఒక్కళ్ళే పడాలి. సాధారణ ఎదురుతుంది రోడ్డు మీద మనిషి ఉంటారు, సాధారణ ఇలాంటి పబ్లిక్ గ్రౌండ్ అక్కడ, లేదా స్కూల్లో, కాలేజీలో, ఆఫీసుల్లో ఒక మనిషి ఉంటారు కదా. జిమ్ చేసాడు గుడి అయిపోయి ఉన్నారు, రకాల స్విమ్మింగ్ చేసేది అయిపోతారు. ఎవడో ఉంటాడు, తప్పుడు ఉంటాడు. ఇది ఒక్క ఎందుకు వెళ్తాడు కదా, ఇది ఒక్కరు వెళ్ళేట్లయితే పక్కన మనిషి లేకుండా అప్పుడు మనం ఉన్నాం, ఇది ఒక్కడే మనం ఉన్నాం. అంచేత మనిషి కూడా ఉంటారు, ఉండకుండా ఉండరు. కానీ రావడం తెలియటం వచ్చాక కానీ మనిషి మాత్రం ఉంటాడు. ఇది వచ్చాక అప్పుడు అంబులెన్స్ వచ్చాక అంబులెన్స్లో డ్రైవరు మెడికల్కి సంబంధించిన వ్యక్తి ఉంటారు కనుక వాళ్ళ దగ్గర డీఫిబ్రిలేటర్ ఉంటుంది. అవసరమైతే ఆ డీఫిబ్రిలేటర్ పెట్టి వాళ్ళు ఇక్కడ షాక్ ఇస్తే మనం చేస్తూనే ఉండాలి. షాక్ ఇస్తే గుండె మళ్ళీ ఆడడం మొదలవుతుంది. వాడు మీరు గుండె ఆడడం బలైంది, మనిషి మారుగైనట్లయితే ఇలాగ పడుకుపెట్టి ఉంచకుండా కూర్చోటకూడదు. పడుకు పక్క తిప్పి ఇలా చెయ్యి కింద కాలు మాత్రం దాపాలి. కింద చేయనేమో ఇలా దాపాలి, కింద చేయిని ఇలా దాపాలి, కింద కాలి నిలువు దాపాలి, రెండు దాపాలి. కింద వైపు రెండు దాపాలి. ఈ పై చేయి తీసుకొచ్చి తల కింద పెట్టుకోవాలి, పై చేయిని తల కింద పెట్టాలి. ఈ పై కాలు మడిచి మడవాలి, మోకాలు మడిచి ఈ ముందు పెట్టాలి, ఇలా పెట్టాలి. మోకాలు ఇది ఆ పైగా మడిచి ముందు పెట్టాలి. కిందవి కాళ్ళు స్ట్రైట్, కింద కాలు కింద చెయ్యి రెండు స్ట్రైట్ అయ్యి, పై కాలు మడత, ఇది చెయ్యి ఈ చేతి కింద. ఈ రంగు దాన్ని రిలాక్సేషన్ పొజిషన్ అంటాం. అంటే రక్త ప్రసరణ సరిగెడుతుంది, మనిషి కంఫర్ట్గా ఉంటాడు. అంతే బోల పడుకోవడం కానీ కూర్చోబెట్టడం కానీ చేయకూడదు. సాధారణంగా ఎవరు కొంచెం ఫుల్గా మామూలైపోయినుకోండి ఇంక పర్వాలేదు. అయినా ఇలా జరిగిన వాళ్ళు తప్పకుండా తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లాల్సిందే. తీసుకెళ్ళి గుండె అయిపోవడం కారణం ఏంటి, ఊపిరి కారణం ఏంటి చూసి దానికి తగిన చికిత్స, అది స్టెంటే వేస్తారా, హార్ట్ విషయంలో బైపాస్ చేస్తారా అనేది వేరే విషయం. అది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎలా చేయాలి, ఎంత తీపి చేయాలో రమేష్ వచ్చి ట్రై చేసి వస్తే సరే మనిషి మీకు ప్రాక్టికల్గా కూడా. మరి మీరు ముందుకు వచ్చేట్లయితే మీకు మీ చేస్తే మిమ్మల్ని చేయిస్తాం. ఇప్పుడు ఏం చెప్పామో అది మీరు చేసి చూపించాలి. ముందు రమేష్ నువ్వు ఇక చేసి వస్తా ఇలారా ముందు ఇట్లా. ఇప్పుడు ఈ కంప్రెషన్స్ ఏం చెప్పాను, చెస్ట్ బోన్ స్టెండం అంటాం. ఈ స్టెండం మీద చేతి పెట్టు చూడండి, ఇలా లాక్ చేయాలి. బాగా ముందు వంగి అది గట్టిగా ఒక మీద చేయిస్తాను, పెడతాను చక్క అర్థమైందా. అలా ఆ చేసేది ఇలా బలం ఉండి మంచం కింద పడుకోవటం, అసలు మంచం మీద ఉన్నా సరే కింద తీస్తారు. ఇప్పుడు తీసే ఎవరు కొంచెం ఒకటి రెండు కూడా అండి, ఒకటి పడుకోవాలి ఎక్కువ పడుకో
రెండు వస్తారా కొడుకు ఇంక రెండమ్మ ఎవరు అట్టేళ్ళు నువ్వు అట్టేళ్ళు కొడుకు అసలు ఒక్కసారి ఇద్దరు లేరు కదా రైట్. ఇప్పుడు చూడండి ఈవిడ వచ్చి ఆ రెండో అడుగు పిలిచి పిలవగానే రెండో ఆమె కూడా సహాయం కదా. ఇప్పుడు ఏంటి పడిపోయింటే అలా కాకపోయారు ఏదైతే కూర్చొని చూసి ముందు చూడమ్మ గాలి చూడాలి. చూడు గాలి చెవి పెట్టు, చెవి దగ్గర గాలి పెట్టు, ముక్కు దగ్గర చేయి చెప్పే కదా గాలి ఆడుతుంది దాన్ని చెవి ఇలా పెట్టాలి. అలాగా చెవి దగ్గర పెడితే గాలి ఆడుతుందా లేదా తెలుస్తుంది, అర్థనా. తర్వాత గుండె ఆడుతుందా లేదా అనేది ఇక్కడ పక్కన పెట్టు చెవిటు ఊరికే ఇప్పుడు పెట్టి నాడు ఆడుతుంది. నాడు పిల్లవాడికి ఊపిరాడడం లేదు, నాడు ఆడటం లేదు. అది అయిపోయిందంటే అంటే చెప్పే పొజిషన్ ఏం చేస్తామంటే తల్లి అక్కడ పెట్టాలి. ఈ పైన చెస్ట్ పని చెప్పా కదా, చెస్ట్ ఆ మధ్యలో సాగి అక్కడ నొక్కదు పెట్టు పొజిషన్ నుంచి కూర్చొని పొజిషన్ కూర్చో చూడు వస్తుంది ఇక్కడ కూర్చోండి. ఈయన వేస్తా చూడండి ఎలా ఇక్కడ కూర్చో ఇలా ఇక కనబడ ఆయన చూడండి కూర్చో చేయి ఆ కూర్చో పొజిషన్ అండి. ఇక చూడండి నువ్వు గట్టిగా నట్టుకుని నొక్కు ఇది ఇక్కడ పొజిషన్ అంతే. ఇక చూసా చూడు స్ట్రైట్ చేయి మంత్రానికి లేదు, స్ట్రైట్గా ఉండాలి. నువ్వు కూడా స్ట్రైట్గా రావాలి, అంటే ముందుకు కంగారు అది చూసా. ఈ బిజుడు వెళ్తున్నారు అంతా కూడా చూసి ఊరికి నొక్కకు ఈ నొక్కుతాడు నొక్కు అర్థం చూడక ఇటు నువ్వు కూడా మర్చిపోయి నాది లేదు. ఇప్పుడు ఆవిడ 30 సార్లు చేశాడా, ఒక్కసారి నువ్వేం చేయాలి, గాలి వదాలి. ఎలా వస్తావు, ముక్కు పోయాలి. తర్వాత నోరు తీసుకెళ్ళి నోటిగా నానిచు లిప్ లాక్ అనేది చేయాలి. లిప్ లాక్ చేయి తీశారు అక్కడ తీసినప్పుడు ఆవిడ ఆ గాలి వచ్చిన ఛాతీ పైకి లేచి చూడాలి. అలాగా నిమిషానికి 100 నుంచి 120 సార్లు ఆవిడ నొక్కుతుంటుంది. ప్రతి 30 సార్లు వీటికి నువ్వు ఆపుతుంటే అమ్మా ఆవిడ నొక్కుతుంటుంది. అది అన్నీ కూడా చెక్క జరగాలి. ఇప్పుడు నేర్పుతున్నాం కానీ మీకు తెలుస్తుంది అనుకోండి అన్నీ అయిపోతాయి, అంతే కదా. ఇప్పుడు నేర్చుకున్నాం కనుక టైం ఇది. నేర్చుకోవడం కాకుండా తెలుసుకుంటే ఇంకేం లేదు. ఇక మన భారతదేశంలో ఇద్దరికి ముగ్గురికే అదే పానగడ్డీస్లో పర్ఫెక్ట్గా తెలుసు. అందుకనే మన దేశంలో సడన్ డెత్లు చాలా ఉన్నాయి, పానగడ్డీలు లేవు. ఎందుకని ఏమైనా జరిగితే ఇమ్మీడియట్ పక్కవాడు. ఇప్పుడు మన భారతదేశంలో కూడా అందరికీ అవగాహన కలిగినట్లయితే చక్కగా ఇది ఉంది. ఈ రకంగా మీరు పడుకోవసంలే కానీ ఈ బొమ్మ పెడతాను, వచ్చి నొక్కడం చేయండి. రండి బసకు చేయండి, ఆ బొమ్మకు పెట్టు రాముని కూడా ఆ నొక్కడం చేయండి. నిమిషం అట్నుంచిరా అట్నుంచి పైకి ఎక్కువ రండి నొక్కండి. పడుకో
నొక్కు కూర్చోపోయి అది అది కరెక్ట్. బిగించు, వేడి మీద వేడి బిగించాలి. బిగించి నిసులు అది పెట్టు పెట్టు నొక్కు, నిష్ట కాలిపోయి నొక్కు బాగా. ఇప్పుడు గట్టిగా చేతి ఉండాలి, చేతిగా ఉండి గట్టిగా పొజిషన్, ఆ పొజిషన్ చూడండి. ఇంకా చక్కగా చేయాలి. బాగుంది. మోకాల మీద కూర్చోవాలి. మోకాల మీద అలా కూర్చోవాలి. కూర్చుని రైట్. అడుగుతారు ఏంటంటే గుండెది ఎడవైపు కదా, మీరు మధ్యలో నడుస్తారండి. ఆర్ట్ అసలు సరైన అసలు ఆర్ట్ అంతా మనం అప్పర్ హాఫ్ లోవర్ హాఫ్ ఆఫ్ ది స్టర్నమ్ లో అది మీ కూర్చొని పొజిషన్ చేయి. అది సెంటర్. ఇలా చేస్తే సాధారణంగా 3 నుంచి 5 నిమిషాల్లో గుండె మామూలుగా కొట్టుకుంటే ఊపిరి బాగా తీస్తారు. రండి రండి, పిల్లల అవసరంలో చేయండి. ఎత్తకూడదు, చేయిపోయి ఎత్తకూడదు. ఆని చూసా మోకాళ్ళ మీద కూర్చోవాలి. కరెక్ట్ కరెక్ట్. అలా కాదు, మొత్తం చేయాలి. అది కూర్చోవాలి. చెయ్యి ఈ భాగమే చేయాలి. ఈ భాగమే. రైట్ నెక్స్ట్. రైట్ కింద భాగంలో పై భాగంలో కింద భాగంలో ఆ కూర్చునే పరిస్థితి, చేతి చిన్నగా ఉండడం, దాన్ని ఎత్తకూడదు. చేయి దాని మీద ఉండాలి. అక్కడ చేయి ఎత్తకూడదు, ఎత్తుకుండదు. ఎత్తుకున్నది రైట్. బాగుంది. ఇదండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇక సాధారణంగా ఏమంటారంటే గుండె ఎడవైపు ఉండంటారు కదా, ఏంటంటే మధ్యలో నొక్కమంటున్నారంటే గుండె అసలు గుండె దిక్కే ఉంటుంది. అదొకటి. రెండోది నీళ్ళల్లో మునిగిపోయిన వాళ్ళకి మరి ఊపిరితో నీళ్ళు వెళ్ళిపోతే ఎలా బయటకు వస్తున్నారు? నీళ్ళ పెద్ద నీళ్ళు ఎక్కడం, నీళ్ళల్లో మునిగి చనిపోయింది నీరు తాగి చనిపోవడమును, కేవలం గాలి ఆడక చనిపోతారు. కొద్దిపాటు నీళ్లు లోపలికి వెళ్ళినప్పటికీ మనం కార్డియో మసాజ్ చేసినప్పుడు అది బయటకు వచ్చేస్తాయి. మెయిన్గా చనిపోయిందా చనిపోయారు గాలి ఆడక. నూతిలో పడిపోయినా, చెరువులో పడిపోయినా, నదిలో పడిపోయినా గాలి ఆడక. గాలి ఆడకపోతే గుండె ఆడదు, గుండె ఆడదు, గుండె ఆగిపోతుంది. అర్థమైందా? అంచేది ఏ సందర్భంలో అవసరం అవుతుంది? ఒకటి ఎలక్ట్రిక్ షాక్,
రెండోది గుండె సంబంధించిన తెలియకుండా ఉన్న జబ్బు. దానికి కారణం ఏంటి? షుగరు, బీపీ, కొలెస్ట్రాల్. తెలియకుండా జబ్బు ఇవి ఉంటాయి. చాలామంది ఉన్నారు, ఎంతమందో మేము చెప్తాం, వాళ్ళకి అంతకు పరీక్ష చెబుతాం. షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, గుండె తెలియకుండా గుండె చెప్పిన వాళ్ళు. వీళ్ళని మనం బతికిస్తే తర్వాత చికిత్స చేయొచ్చు. తర్వాత డాక్టర్ తీసుకెళ్ళి కారణం బట్టి మనం చికిత్స చేస్తాం. అర్థమైనా? అంచేత ఆరోగ్యంగా. అలాగే నీళ్ళలో మునిగేవాడు, ఎత్తించి పడ్డవాడు, రోడ్డు మీద కారు కానీ లారీ కానీ గుద్దేసే జన పడిపోయినవాడు, ఇలాంటి వాళ్ళందరినీ మనం బతికించవచ్చు. అంచేత ప్రతి ఒక్కరూ ఇది ఫ్యామిలీ ఇచ్చారు, చదవండి. ఇంట్లో మీరేం సరే కాగితం పైన తీసుకుని ఇంట్లో గుమ్మానికో గోడకో అంటించండి. గుమ్మానికో గోడకో అంటించుకుంటే మీరు ఎప్పుడైనా చూసుకో. దాని బొమ్మలు కూడా ఉన్నాయి. ఆ బొమ్మల ప్రకారం ప్రాక్టీస్ చేయండి. అందరూ మీరు అందరూ చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి. డౌట్స్ ఎవరైనా సందేహాలు ఉన్నాయా? సందేహాలు లేవా?